దారం ఉంది పక్క దారం తీసుకెడితే అన్న అన్న ఏం చేస్తున్నారన్న ఇద్దరు? చెట్టు పడిపోతున్నారు, చెట్టు కడుతున్నారా? అన్న చెట్టు కాదన్న, ఫస్ట్ ఈ కామెంట్ చూడు. ఏమొచ్చిందే చూడు ఒకసారి. అన్న బేకరీలో రోడ్ సైడ్ దొరికి ఆనియన్ పకోడీని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించన్న. చేద్దాం రా, ఇది కడేసి వస్తా. సరే. ముందుగా ఆనియన్స్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ పకోడీకి ఆనియన్ని సేమ్ ఇలా కట్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి లైట్గా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మొత్తాన్ని ఇలా పొడి పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి దంచుకున్న తెల్లగడ్డ, 4-5 చీల్చుకున్న పచ్చిమిరకాయలు, కడిగిన కరివేపాకు, కొద్దిగా సోంపు, కొద్దిగా వాము, చిల్లీ పౌడరు, కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా బీప్ పిండి వేసుకోవాలి. అలాగే 2 గిన్నెలు శనగ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మీకు కానీ పొడి పొడి కనిపిస్తే లైట్గా నీళ్ళు చల్లుకోండి. ఆనియన్ పకోడా మ్యాక్సిమం ఇలా గట్టిగానే ఉండాలి, నీళ్ళుగా చేసుకోబాకండి. ఆనియన్ పకోడా పర్ఫెక్ట్గా కలుపునేసి ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం రండి. ఆయిల్ మరీ వేడి ఎక్కువ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకుని దింపుకుంటే మన ఆనియన్ పకోడా రెడీ అయిపోతుంది. అంతే అనమాట, చాలా సింపుల్గా రోడ్ సైడ్ దొరికి ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపిస్తుందో కింద ఒక కామెంట్ చేయండి.